హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి ట్రెండ్స్ అండ్ బ్లాగ్స్. నేను మీ కళ్యాణి అండి. సో ఈ రోజు అయితే గంగవాయిల కూర పప్పు ఎలా ప్రిపేర్ చేస్తారో చూసేద్దాము. ముందుగా గిన్నె పెట్టుకొని గిన్నెలో మనకు తీసుకున్న పప్పునైతే వేయించుకోవాలన్నమాట. నేనైతే పెసరపప్పు తీసుకున్నాను. సో దాన్ని అయితే దూరగా వేయించుకోవాలి. దూరగా వేయించుకుంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో కొంచెం ఫ్రై అయిన తర్వాత తీసుకొని వేరే గిన్నెలో అయితే పెట్టుకోవాలి. మళ్ళీ అదే గిన్నెలో మనకి కావాల్సినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఆనియన్స్ వేసుకోవాలన్నమాట. సో ఇవి వేసిన తర్వాత కొంచెం కలుపుకోవాలి. అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. సో ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోవాలి మళ్ళీ ఒకసారి. సో పసుపు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక చెంచాడు అల్లం అయితే వేసుకోవాలి. అల్లం కూడా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు. ఇలా కలుపుతూ అడుగంటకుండా కలుపుకుంటూ ఉండాలన్నమాట. సో ముందుగా మనం వేయించి పెట్టుకున్న పప్పునైతే ఇందులో వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. సో ఇలా పప్పుని ముందు వేయించుకుంటేనేమో ఖరాబ్ కాకుండా చాలా బాగుంటుంది. ఇలా పప్పుని ఇలా ఆయిల్లో వేయించుకుంటే టేస్ట్ అనేది మస్తు ఉంటుంది అనమాట. సో కొంచెం మనకి కలర్ చేంజ్ అవ్వకుండా, మాడిపోకుండా దగ్గరుండి కలుపుతూ పప్పునైతే వేయించుకోవాలి. సో పప్పు అనేది మనకి ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట. సో ఇలా పప్పు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న గంగవాయిల కూరనైతే ఇందులో వేసుకోవాలి. సో గంగవాయిల కూర టేస్ట్ అయితే మస్తు ఉంటుంది, చాలా ఇష్టం నాకైతే. సో గంగవాయిల కూర ఎంతమందికి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి. సో గంగవాయిల కూర వేసిన తర్వాత మనం దాన్ని కలుపుకుంటూ కింద ఉన్న పప్పుని పైకి వేసుకొని మన వేసిన గంగవాయిల కూరను కిందికి వెళ్ళేలాగా టర్న్ అయితే చేసుకోవాలన్నమాట. సో మూత పెడితే మన గంగవాయిల కూర అనేది కొంచెం ఉడికి క్వాంటిటీ అయితే తగ్గిపోయింది. సో దాన్ని కలుపుతూ ఉండాలి. సో ఇలా కలుపుకుంటేనే మనకి కర్రీ అనేది గంజికి అడుగు అంటకుండా, మాడకుండా ఉంటుంది. సో మనం వేసిన పప్పు అలాగే గంగవాయిల కూర కూడా కొంచెం ఉడికింది. మనకి కొంచెం దగ్గర క్వాంటిటీ వచ్చేసిన తర్వాత సో మనకు ఉడికింది అని అనుకునే టైంలో మనకి ఈ పప్పుని అలాగే గంగవాయిల కూర కలిపేసాం కదా, దాన్ని కొంచెం వెడల్పుగా చేసుకొని మధ్యలో అయితే టమాటా అయితే వేస్తున్నాను. జస్ట్ 2 టమాటాసే వేస్తున్నాను, కొంచెం టేస్ట్కి బాగుంటుంది అనేసి. సో టమాటా వేసేసి దానిపైన మళ్ళీ గంగవాయిల కూరతో అయితే కప్పేయాలి. అలా కప్పేస్తే పైన వచ్చే వేడికి అలాగే కింద వచ్చే వేడికి టమాటా అనేది జల్దీగా మగ్గుతుంది. సో అలా పెట్టుకొని మూత పెట్టుకోవాలి. కొద్దిసేపటికైతే తీసి చూస్తున్నాను. సో మనకి టమాటా అయితే ఉడికిందనమాట. సో దాన్ని మొత్తం కలిపేసుకొని స్మాష్ చేసుకోవాలి. కొంతమందికి టమాటాస్ అలా ఉంటే నచ్చదు. సో మా ఇంట్లో మా ఆయనకైతే అసలుకే నచ్చదు అనమాట. టమాటా కనబడొద్దు అనమాట, అంతగా స్మాష్ అవ్వాలి. సో దానికోసమే నేను ఊరికే స్మాష్ చేస్తూ ఉంటాను. సో అలా స్మాష్ చేసి టమాటా మొత్తం మన కర్రీలో కలిసిపోయేలాగా అయితే కలుపుకోవాలి. సో ఇలా కలుపుకున్నాక మనకి ఈ టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి. సో ఉప్పు అయితే నేను ఒక 2 చెంచాల ఉప్పు అయితే వేస్తున్నాను. సో ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సో అది కొంచెం మనకి వాటర్ ఫామ్ అవుతుంది, ఇంకా కొంచెం అయితే కర్రీ ఉడుకుతుంది అనమాట. సో ఇలా అయిపోయిన తర్వాత మనకి కావాల్సినన్ని వాటర్ అయితే పోసుకోవాలండి. సో నేనైతే వాటర్ పోసేసి మూత అయితే పెట్టేస్తున్నాను. సో మనకి ఇలా బాయిల్ అవుతున్న టైంలో కారం అయితే వేసుకోవాలి. సో మనము తీసుకున్న మిర్చి అలాగే చూసుకొని మనం ఎంత కారం పడిద్దో అంత కారం అయితే వేసుకోవాలి. సో నేను కారం వేసే హడావిడిలో ఫోన్ ఏ డైరెక్షన్లో ఉందనేది చూసుకోవడం అయితే మర్చిపోయాను అనమాట. సో కారం వేసి కలుపుకొని మళ్ళీ ఒకసారి మూత అయితే పెట్టుకోవాలి. సో మళ్ళీ మనకి ఈ విధంగా కుక్ అవుతున్న టైంలో వచ్చి చెక్ చేసుకోవాలి పప్పు ఉడికిందా లేదా అనేసి. పప్పు అయితే ఉడకొచ్చింది మనకి. పప్పు ఇట్లా ముట్టుకుంటే విరిగిపోవాలన్నమాట. అంత స్మూత్గా ఉడికితేనే మనకి కర్రీ అనేది బాగుంటుంది. ఫైనల్గా మనకు గంగవాయిల కూర టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో పప్పు మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా మరి మరొక వీడియోలో కలుద్దాం. బాయ్.